ఆడవద్దు. ధర్మము ప్రజలలో బాగా వ్యాప్తి చెంది పూనికతో పట్టుకున్నారనుకోండి, అంత గొప్ప సమాజం, అంత గొప్ప శాంతి, అంత గొప్ప భద్రత మీకు ఇంకెక్కడా కానరావు. అందుకే ధర్మము వ్యక్తిని తరింపచేస్తుంది. ధర్మము సమాజమునంతటినీ శాంతియుతంగా ఉంచుతుంది. ఈ ధర్మం అన్న మాట ఒక్క మనుష్యునకు అన్వయం తప్ప మిగిలిన ప్రాణులకు అన్వయం కాదు. 84 లక్షల జీవరాశులలో నరుడు విన మిగిలిన ప్రాణులన్నింటికీ ఉన్న ధర్మం ఒకటే, పశుధర్మం. దేవీ భాగవతంలో వ్యాసుడు అంటాడు, పశుధర్మో నమే ప్రీతిం అంటాడు. దానికి ఏదో ఆకలేసింది అనుకోండి, అది నైవేద్యానికి పెట్టుకెడుతున్నారా, పసిపిల్ల తినడానికి అక్కడ పెట్టారా, వృద్ధుడి కోసం ఉంచారా, ఒక రోగగ్రస్తుడి కోసం ఉంచారా, దానికి అనవసరం, దానికి తెలియదు పాపం. కానీ మనుష్యుడు ధర్మాన్ని పాటించాలి. ధర్మం సత్యంలా కాదు, ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. ధర్మం దేశము వలన మారుతుంది, కాలము వలన మారుతుంది, ఆశ్రమము వలన మారుతుంది. వీటన్నిటి చేత ధర్మం మారిపోతుంది. దేశము, ఒక దేశంలో ఉన్న ధర్మం ఇంకొక దేశంలో ఉండదు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పూజా విధానానికి సంబంధించిన వస్త్రధారణ ఉత్తర భారతదేశంలో ఉండదు. అక్కడ చలి ఎక్కువ, ఇక్కడ చలి తక్కువ. ఇక్కడ ఒక వస్త్రధారణతో పూజ చేస్తారు, అక్కడ ఒక వస్త్రధారణతో పూజ చేస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాసాన్ని విరమణ చేయడం ధర్మం. తండ్రి ముందు నిలబడితే పుత్రధర్మం, భార్య ముందు నిలబడితే భర్త ధర్మం, కార్యాలయానికి ఉద్యోగానికి ఎడితే ఉద్యోగి ధర్మం, ప్రవచనం చెయ్యడానికి వస్తే శాస్త్ర విహితంగా మాట్లాడడం ఒక్కటే ప్రవచనకర్తగా ధర్మం, పౌరుడిగా సమాజంలో ఉంటే పౌరధర్మం, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే దాన్ని ధర్మం అంటారు. ధర్మము నిరంతరము మారిపోతుంటుంది. అంతేకాని ధర్మం అన్ని వేళలా ఒక్కలా ఉండదు. పొద్దున్న ఉన్న ధర్మం రాత్రి ఉండదు. ఉదయం సూర్యోదయానికి పూర్వం భగవదారాధన, పగటి వేళ అర్ధార్జన, రాత్రి వేళ భోగానుభవం. మనం ఎవరి ముందున్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఏ ఆశ్రమంలో ఉన్నామన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. బ్రహ్మచారి ధర్మం వేరు, గృహస్థు ధర్మం వేరు, వానప్రస్థు ధర్మం వేరు, సన్యాసి ధర్మం వేరు. ఒకరి ధర్మం ఒకరు పట్టుకోవడానికి వీల్లేదు. అందుకే ఎవరు ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా పాటించాలో ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించి కృతకృత్యుడైన వాడు ఎవరు ఉంటాడో అటువంటి నరుడు పొందినటువంటి తేజస్సు వలన ఆయన తరించడమే కాకుండా సమాజమంతా కూడా శాంతిని పొందుతుంది. ఆయన తేజస్సు ముందు 10 తలలు కలిగిన వాడైనా, తపస్సు చేసిన వాడైనా నిలబడలేడు. అదే రామాయణంలో మనిషి సాధన చేసి పొందవలసినటువంటి పరమాద్భుతమైన విషయంగా రాముడు నిరూపించి చూపించినటువంటి ధర్మం.